హలో, ప్రైజ్ ద లార్డ్. సో నేను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే అనుష. అనుష అందరికి తెలుసు కదా, అక్క కూతురు అనుష. అనుష గురించి మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు తను యాక్చువల్గా చదువు వచ్చేసి తను బీటెక్ డిస్కంటిన్యూ చేసింది. ఆ టైంలో నేను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ అపోలో హాస్పిటల్లో నేను వార్డెన్గా పెట్టడం జరిగింది. నర్సెస్తో కూడా తను ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ, మా బావగారు, సడన్గా మార్నింగ్ టైము చనిపోవడం జరిగింది. అప్పుడు మేమందరం బాధలో ఉండి మేము వెళ్ళిపోయినప్పుడు అంకుల్కి చెప్పలే. మేము సగలెక్క వెళ్ళిపోయినాక ఆల్మోస్ట్ మేము విజయవాడ రీచ్ అయిన తర్వాత అంకుల్ ఎందుకో కాల్ చేస్తే అంకుల్ ఇలాగా అనుష వాళ్ళ డాడీ పాస్డ్ అని చెప్పినప్పుడు, అయ్యో నాకు ఎందుకు చెప్పలేదమ్మా, నేను కూడా మరి వచ్చి ఉండేవాడిని కదా అనేసి అన్నారు. రిస్క్ కదా అంకుల్ అన్నప్పుడు, లేదమ్మా చెప్పు ఉండవలసింది అన్నారు. ఇప్పుడు ఆ టైంలో ప్రే చేశారు. ఎనీహావ్ మేము రీచ్డ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత అక్కడ సమాధి దగ్గర అంకుల్ అన్నారు, ఒకసారి మీరు నాకు కాల్ చేయండి అమ్మా ఆ టైంలో అన్నారు. ఆ టైంలో మేము కాల్ చేసినప్పుడు అంకులు ఒక మంచి పవర్ఫుల్ ప్రేయర్ చేశారు. అంకుల్ అనుష గురించి ప్రవచించారన్నమాట. ద సేమ్ ప్రవచనం వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ హెర్ లైఫ్ ప్రజెంట్ టుడే. ఎస్పెషలీ అమ్మాయి మ్యారేజ్ గురించి కూడా మరి మేము చాలా ఆల్మోస్ట్ 4 years 5 years సెర్చ్ చేసాము. చాలామందికి మేము చెప్పిన వాళ్ళే కానీ చెప్పని వాళ్ళు ఎవరు కనిపించినా కానీ మా అమ్మ నాకు పాప ఉంది చూడమని చెప్తూ ఉండేదాన్ని. యాక్చువల్లీ ఆమె అంటే మామూలుగా ఈ లోకపరంగా చూసినప్పుడు తనకి ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ లేదు. అట్ ద సేమ్ టైము మనుషులు చూసేది ఏంటంటే ఫిజికల్ పర్సనాలిటీ చూస్తున్నారు. అమ్మాయి ఎలా ఉంటుందంటే నాకులాగా బొద్దుగా ఉంటుంది. 2, మూడవది ఏంటంటే ఆమె ఏం జాబ్ చేస్తుందని అడుగుతున్నారు. జాబ్ అయితే ప్రజెంట్ హాస్పిటల్లో చేస్తుంది విత్ నర్సెస్. వన్స్ మ్యారేజ్ అయిపోయిందంటే ఆ జాబ్ చేయలేదు. షీఈ్ నాట్ వర్కింగ్, మీన్స్ పర్ఫెక్ట్గా లైఫ్లో ఆఫ్టర్ దట్ వర్క్ చేయడానికి లేదు. అండ్ 4th థింగ్ వచ్చేసి హౌ మచ్ షీఈ్ ఎర్నింగ్. ఈ క్వశ్చన్స్ తోటి అండ్ ఎంత ఆవిడ డౌరీ కట్నం ఎంత ఇస్తుంది, ఈ 5 questions తోటి మాకు ఎక్కడికి అడిగితే ఫస్ట్ అడిగేవారు, అమ్మాయిని చూడుకోకుండా మీరు ఎంత ఇస్తారు అని అడిగేవారు, ఏం చదివిందని అడిగేవారు. ఇలాగా చాలా జరిగినాయి. అప్పుడు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, దేవా నువ్వే మాకు తండ్రి అయి ఉన్నావు, ఆకాశం మందు నువ్వు తప్ప మాకెవరూ లేరు. మరి తండ్రి లేని వరకు తండ్రిని అన్నావు. తనకు తండ్రి లేరు, మీరు తండ్రిగా ఉన్నారు అన్నప్పుడు అనుషతో దేవుడు మాట్లాడాడు అనమాట. కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో నేను నీకు తండ్రిని కదని చెప్పేసి తనతో మాట్లాడినప్పుడు అనుష నాతో షేర్ చేసుకుందమ్మా, ఇలా దేవుడు మాట్లాడాడు నాతో అనేసి. తను ధైర్యంగా ఉండేది. అనుకోని రీతికి ఒకరోజు మ్యాట్రిమోనీకి వచ్చాము, అప్లై చేసాము. వాళ్ళు 3 monthsకి ఒకసారి అండ్ మళ్ళీ 3 monthsకి ఒకసారి పే చేస్తూ ఉండాలన్నారు. ప్రార్థన చేసి దేవా నీ చిత్తం జరిగించని చెప్పేసి దేవుని నామమును బట్టి వచ్చి ప్రేయర్ చేసి అక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 3rd month అనేది February 26th అయిపోతుంది. విత్ ఇన్ జస్ట్ 2 days ముందు మాకు ఒకళ్ళు ఫోన్ చేయటము, ఆ సంబంధం జాన్ ఆర్యన్ అనే సంబంధం వాళ్ళు రావటము, కుక్కటిపల్లి మా ఇంట్లో చూసుకోవడము. అసలు అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా లేదా, అసలు ఏం చేస్తుంది, జీతం ఉందా, ఇట్లా తర్వాత ఏమైనా చేస్తుంది, ఏం అడగల. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుడు చేస్తే ఆ కార్యాలు అంత ఘనంగా ఉంటాయని. అమ్మాయి యొక్క వాళ్ళు లావుగా ఉంటుంది కాబట్టి ఆ లావుగా ఉందని ఒక మాట చెప్పలేదు, జాబ్ చేస్తుందని మమ్మల్ని అడగలేదు, డౌరీ ఎంత ఇస్తారని మమ్మల్ని అడగలేదు. అండ్ ఇవన్నీ కూడా ఏమి అడగకోకుండా జస్ట్ విత్ ఇన్ 1 hourలో చూసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత జరిగింది వివాహము, యేసు నామములు ఘనంగా. అంకులు కూడా వచ్చారు, చాలా చక్కగా ఆశీర్వదించారు. షీ ఈజ్ బ్లెస్డ్ విత్ సన్ అండ్ దిస్ ఆల్ ఘనత మహిమ ప్రభావాలు, మంచి భర్త అండ్ మంచి అత్తయ్య అండ్ ఆడపడుచులు అందరూ కూడా. వాట్ ఐ మీన్ టు సే, దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏది కూడా మనం చూసే కంటితో మనం చూస్తాం, కానీ దేవుడు చూసింది ఏంటంటే కంటికి కనబడవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరం కాలేదు. ఆ విధంగా హీఈస్ ద ప్రామిస్ కీపర్ అండ్ కవెనెంట్ కీపర్. ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. హీఈస్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో మెనీ టెస్టిమనీస్ ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. అనుష వాళ్ళక్క ప్రశాంతి కూడా మరి యాక్చువల్గా మాకు డ్యూరింగ్ కరోనా టైంలో
ఫోన్ చేసి నాకు కొన్ని తను చెప్పిందన్నమాట, కొన్ని కంప్లైంట్స్ లైక్ కాళ్ళు స్వెల్లింగు ఇవన్నీ చెప్తూ ఉంది. సో నాకెందుకు దేవుడు ఇచ్చిన జ్ఞానం చెప్పిన ఇమ్మీడియట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తన యొక్క సీరం క్రియేట్ నేను అంటే కిడ్నీ ఫంక్షన్ అంటే వర్క్ చేసేటువంటి ఆ టెస్ట్ వచ్చేసి 1.6 ఉంది. తను పంపించింది కానీ రిపోర్ట్స్, బట్ నేను అంటే నేను అనుకోలేదు 1.6 అనుకోలేదు, కేర్లెస్గా ఉన్నాను. విత్ ఇన్ 3rd మంత్లో ఇంకా తనకి ఎక్కువైపోయింది. ఆ టైంలో మళ్ళీ హాస్పిటల్కి పంపిస్తే డాక్టర్స్ అన్నారు, ఇది మీకు కిడ్నీకి సంబంధించింది, మీ కిడ్నీస్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇమ్మీడియట్గా మేము దేవుని యొక్క అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు గైడ్ చేశాడు. అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ని అడిగితే అప్పటి వరకు పనిచేసి ఆయన వెళ్ళిపోయారు అన్నమాట ఆంధ్రకి. సో ఆయన మీరు వెళ్ళి కలవాలంటే డ్యూరింగ్ కరోనా టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేదంటే మనం వెళ్ళాలన్నా ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే మనం జర్నీ చేయగలుగుతాము, లేకపోతే హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళటం లేదు, అన్ని రెస్ట్రిక్షన్స్లో కూడా. సో అనూష వెళ్ళింది, దేవుడు ఒక మంచి డాక్టర్ని గైడ్ చేశారు గుంటూరులో లలిత హాస్పిటల్, అక్కడికి వెళ్ళటము, ఆ పాపని మేము అడ్మిట్ చేయడము. తర్వాత డాక్టర్ అన్నారు కిడ్నీ బయాప్సీ చేయాలన్నారు. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవట్లే. సో మీరేదో రాంగ్ డైరెక్షన్ తీసుకొచ్చండి, మా మీద గొడవాడనమాట. వాళ్ళ మేనమామలందరూ పెద్ద ఫోర్స్ అన్నమాట, మాకు ఫైట్ అన్నమాట. ఆ టైంలో కూడా మేము ప్రేయర్ చేసి మా ఆడపడుచు సిస్టర్ మార్తా కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాము, అందరం చేసిన ప్రేయరు చేసినప్పుడు ఆ కిడ్నీ బయాప్సీ చేసినప్పుడు యేసు నామములు అంటే కొంచెం మాత్రం ఇదేంది ఏమీ కాదన్నారు. దాని ద్వారా మీరు మెడిసిన్స్ వాడాలంటే ఇప్పటివరకు యేసు నామములో తను మళ్ళా బిలీవ్ అయ్యి నమ్మకంతో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటే తన మీద క్రాస్ గుర్తి ప్రేయర్ చేస్తున్నప్పుడు క్రాస్ గుర్తేసి ఒక చున్ని తన ముఖాన్ని ఇలా తాకి వెళ్ళినట్లుగా తను అనుభవించిందన్నమాట. ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ చేసి అమ్మా నాకు ఇలా జరిగింది అంది. సో తర్వాత టెస్ట్లన్నీ చేయించుకుంటుంటే యేసు నామంలో ద సీరం క్రియేట్ నుంచి వచ్చి బికమ్ నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అన్నమాట. అంటే సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫుడ్ అది తినకూడదు ఇది తినకూడదు. షీ యూస్ టు ఈట్ ఎవ్రీ ఫుడ్, బట్ టిల్ టుడే అమ్మాయి బ్రతుకుంది అని అంటే కేవలం బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గ్రేస్ మాత్రమే నేను చెప్పగలుగుతాను అనమాట. ఇట్లాగా చాలా చాలా అద్భుతాలు. ఇప్పుడు ఈ రోజు నాడు నేను కూడా ఇలా ఉన్నామంటే కూడా నాకు కూడా ఒకప్పుడు బిఫోర్ కరోనా నాకు తెలియని రీతిగా నేను డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు చాలా అంటే లెగ్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ లెగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు మెడికల్లో ఉన్నప్పుడు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అంటారు, ఏమంటారో తెలియదు అది. సో ఇది దీనికి లీడ్ చేస్తుంది కదా, ఇట్ మే గోస్ టు సంథింగ్ అలా ఇట్లా ఈ ఆలోచనలతో అన్నమాట. నాలెడ్జ్ అంటే డైరెక్ట్గా అంటే 100% బిలీవ్ చేయలేము, 100% కూడా కాన్ఫిడెంట్గా ఉండలేని పరిస్థితి. సో నాలో మదనం పడిపోతూ ఉండేదాన్ని. సో ఆల్మోస్ట్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, చాలా మనీ. అండ్ అట్లే కాదు డాక్టర్స్ దగ్గరికి అపోలో హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, కేర్లో పీసీ గుప్తా అండ్ వేరెంచి హాస్పిటల్ అండ్ ఆల్మోస్ట్ హాస్పిటల్స్ ఐ వాజ్ కన్సల్టెడ్. సో ఒక డాక్టర్ వచ్చి ఒకటంటారు, ఒక డాక్టర్ వచ్చి ఒకటంటారు, నాకు అర్థం కాలేదు. సో ఐ యూస్ టు వేర్ స్టాకింగ్స్ అన్నమాట, వెరీ కాస్ట్లీ కూడా ఉండేవి అవి. సో ఆ స్టాకింగ్స్ చాలా స్పెండ్ చేశాను, ఇన్వెస్టిగేషన్ స్పెండ్ చేశాను. సో నేను ఎప్పుడైతే నర్సింగ్ ట్రైనింగ్ ఒక డాక్టర్ దగ్గర చేశానో, చారీ సార్ పిఎల్ చారీ సార్ వెరీ గుడ్ సర్జన్, ఆయన అంటారు నీకు ఏమీ లేదమ్మా అని అంటారు. కానీ ఆయన కూడా ముట్టుకుని చూసి ఏదో సరేలే ఇది కూడా చూపించుకున్నాడు. సో ఆల్మోస్ట్ ఐ సఫర్డ్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే నేను స్టాకింగ్స్ వేసుకుని మాత్రమే నడవగలిగేదాన్ని. తర్వాత అది లేకపోతే నాకు ఉండేది కాదు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే వేసుకుని వెళ్ళాలి. మార్నింగ్ నాకు 6:40కి బస్సు, వేసుకునేటప్పుడు చాలా పెయిన్ అన్నమాట, నాట్ ఏబుల్ టు బేర్ అన్నమాట, అంత పెయిన్. సో నేను అనుకున్నాను ఈవెన్ ఐ వాంట్ టు సే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడవాలంటే ఆల్మోస్ట్ ½ an hour నాకు టైం పట్టేది. అది కూడా పెయిన్ బయటకు చూపించలేకపోతూ ఉండేదాన్ని. నేను స్కూల్లో ఏదన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు మేరీ మేడం రండి అని వాళ్ళు ఎంతో హ్యాపీగా పిలిచేవాళ్ళు, కానీ వాళ్ళకి నేను చెప్పడానికి లేదు. ఇక్కడ నుంచి కొంచెం అక్కడికి వెళ్ళాలంటే అసలు ఇంత సెకండ్స్ కూడా నేను బేర్ చేయలేని పరిస్థితిలో. సో దేవుడు అద్భుతంగా నన్ను కూడా తాకారు. సో ఈ రోజు నాడు నేను ఆ స్టాకింగ్స్ నాకు లేవు, చాలా హ్యాపీగా నడుస్తాను. సో యేసు నామంలో ఈ సాక్ష్యమును దేవుడు దీవించును గాక. సో ఎస్పెషలీ అంకులు చెప్తున్నటువంటి వర్డ్స్ కూడా నేను చాలా కన్ఫెస్ చేయడం కూడా. సో దేవుడు అన్ని రకాలుగా అంటే ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు డీల్ చేస్తారో తెలియదు, కానీ కొన్నిట్లో చూపించడము, దాన్ని పట్టుకోవడము, చేయడము, ఇలాగా యేసు నామములో జరిగింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. గాడ్ లవ్స్ యూ, గాడ్ బ్లెస్ యూ.
Let us read from the book of Isaiah.